నదిలో నీరు ప్రవహిస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. నీటితో పాటు నోట్ల కాగితాలు ప్రవహిస్తే అవి 10, 50 కాకుండా 500, 1000 రూపాయలు నోట్లయితే నమ్మశక్యం కావడం లేదు కదూ. అసోంలోని గౌహతి వాసులు సైతం తొలుత ఇలాగే ఆశ్చర్యపోయారు. తర్వాత ఉత్సాహంగా కాలువలో దూకి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈశాన్య రాష్ట్రం అసోంలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఇదే సందర్భంలో ప్రవాహాల వద్ద చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లకి ఊహించని సంఘటన ఎదురైంది. వలలో చేపలతో పాటు 3000 రూపాయల నోట్లు దొరికాయి. ఇది ఆ నోట ఈ నోట ఊరంతా గుప్పుమంది. పిల్లలు పెద్దలు కాలువలోకి దిగి వెతకడం ప్రారంభించారు. వాళ్లకి 500, 1000 రూపాయల నోట్లు దొరకడం పెను సంచలనమైంది. ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క నోటైనా లభించడం, పైగా రిజర్వ్ బ్యాంక్ అచ్చేసిన స్వచ్ఛమైన నోట్లు కావడంతో వారి సంతోషానికి వెతుకులాటకు హద్దు లేకుండా పోయింది. सब लोग को मिला, बच्चा को भी मिलेगा। 2-3 हजार करके मिला है एक बच्चा को। हम लोग का वहाँ पे ब्रिज है ना, वह ब्रिज में 18,000 रुपया मिल गया। ब्रिज का नीचे में सब 1000 रुपया, और यहाँ पे तो मिल गया 25-30 हजार तो मिल गया। और धुन रहा है मिल रहा है यहाँ पे। విషయం తెలియగానే నీడలో వెతకడం ప్రారంభించిన వారికి బాగానే డబ్బు దొరికింది. కొందరు వేలలో దక్కించుకోగా ఆలస్యంగా దిగిన వారు 500తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఎవరికెంత దొరికిందో ఒక్కరూ బయటకు చెప్పడం లేదు. एकदम असली और एकदम ओरिजिन है। और तो बहुत है ही, और कितना तो छुपा के भी रखा, वो बोलेगा नहीं ना। कम से कम 1.5-2 लाख का ये अभी तक आ ही रहा है। अभी तक आप तो देख लिया है, अभी तक उठा रहा है। ఇప్పటికీ దొరికిన డబ్బు ఎవరిదో అంతు చిక్కలేదు. నల్లధనాన్ని దాచుకోవడానికో లేక వదిలించుకోవడానికో ప్రయత్నించే సమయంలో డబ్బు నదిలో పడిపోయి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.